వెల్కమ్ టు గణపతి యూనివర్సిటీ. సో ప్రస్తుతం నేను గుజరాత్ అహ్మదాబాద్ దగ్గరలో ఉన్నటువంటి గణపతి యూనివర్సిటీలో ఉన్నానండి. ఎవరైనా సరే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న తర్వాత బీటెక్ చేద్దాము అనుకునేటువంటి వాళ్ళకి గణపతి యూనివర్సిటీ అద్భుతమైనటువంటి అవకాశం కల్పిస్తోంది. మీరు నమ్ముతారా? ఈ యూనివర్సిటీకి ఒక సపరేట్ పిన్ కోడ్ ఉంది అని అంటే ఇండియాలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్క బీటెక్ స్టూడెంట్ కి అవకాశాలు కల్పిస్తుంది. లోకల్ గానే కాదు, గ్లోబల్ గా కూడా. అట్ ద సేమ్ టైం ఇక్కడ లైబ్రరీ చూసుకున్నా, ఫుడ్ ఫెసిలిటీ చూసుకున్నా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి ఫుడ్ ఉంటుందో ఇక్కడ కూడా ఆ విధంగానే ఫుడ్ ఉంటుంది అనమాట. వెజ్, నాన్ వెజ్ రెండు ఉంటాయి. అండ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఏసీ రూమ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఉండేటువంటి క్లాస్ రూమ్ వాతావరణం కూడా అంత ఏసీయే ఉంటుంది. మీరు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి లోన్ ఫెసిలిటీ ఉందా లేదా అనుకున్నటువంటి డౌట్స్ కూడా ఉంటాయి కదా, ఏ మాత్రం కూడా మీరు ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. టాప్ ర్యాంకింగ్ లో ఉన్నటువంటి యూనివర్సిటీ ఇది. నాక్ ఏ గ్రేడ్ కూడా ఉంది. లోపల ఏ విధంగా ఉందో నేను మీకు ఒక్కసారి చూపిస్తాను. గణపతి యూనివర్సిటీ క్లాస్ రూమ్ అనమాట. ఇది సెంట్రల్ ఏసీ ఉంది, చూడండి ఏ విధంగా ఉందో. సో జనరల్గా ఇక్కడికి వచ్చేటువంటి స్టూడెంట్స్ వాళ్ళకు ఒక మంచి అవకాశం ఏదైనా ఉంది అని అంటే ఐఐటి ప్రొఫెసర్స్ వస్తారు ఇక్కడ. వాళ్ళు కూడా పిహెచ్డీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళే ఇక్కడికి వచ్చి టీచ్ చేస్తూ ఉంటారనమాట. అకాడమీ పరంగా మనం చూసుకుంటే టెక్నాలజీ మీరు ఏదైనా చదవండి, ఏఐ నుంచి సైబర్ సెక్యూరిటీకి వెళ్ళాలి అనుకున్నా కూడా కొంచెం మైనర్ స్పెషలైజేషన్ కోసం అటువంటి సర్టిఫికేషన్ కూడా మీరు చేసుకోవడానికి వీలు ఉండేలాగా ఉందన్నమాట. సో క్లాస్ రూమ్ చూస్తే చాలా విశాలంగా కనిపిస్తుంది. గణపతి యూనివర్సిటీలో ఐబిఎం ల్యాబ్, ఎలాంటి ల్యాబ్స్ 12 ఉన్నాయి. సో ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళు ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడే మీకు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసి అందులో 20,000 వరకు సంపాదించుకున్నటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు ఒకసారి సర్టిఫికేషన్ ఐబిఎం నుంచి కనుక మీరు తీసుకున్నారనుకోండి, ఆ సర్టిఫికేషన్ ఇండియాలో ఎక్కడున్నా సరే, ఏ కంపెనీకి వెళ్ళినా సరే మీకు ఒక మంచి అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు అనమాట. ఇది ల్యాబ్ ఓవరాల్ గా మనం చూస్తే మీరు ఏదైతే సర్టిఫికేషన్ తీసుకుంటారో ఆ సర్టిఫికేషన్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో లిమిటెడ్ సీట్సే ఉంటాయి. ఇంటర్న్షిప్ లో ఎవరైతే అర్హత సంపాదిస్తారో వాళ్ళకు మాత్రమే ఉంటుంది అనమాట. గణపతి యూనివర్సిటీలో ఇంకొక ల్యాబ్ కూడా చూపిస్తాను మీకు. బాష్ రెక్స్రాత్ కి సంబంధించినటువంటి టెక్నాలజీ అసలు ఇక్కడ ఏ విధంగా వర్క్ చేస్తుంది ఏంటి అంటే, మషిన్ లెర్నింగ్ ఎవరైతే ఆ కోర్సుని డెవలప్ చేసుకుని ముందుకు వెళ్దాము అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఇక్కడ కనుక నేర్చుకుంటే ఎలాంటి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని నేను చూపిస్తాను. ఇక్కడ సిస్టమ్ లో మీరు ఏ కోడింగ్ అయితే నేర్చుకుంటారో ఆ కోడింగ్ కి సంబంధించిన మొత్తం ఇలా కోడింగ్ రాస్తారు. ఆ డేటా అంతా ఇందులో స్టోర్ అవుతుంది. ఇందులో స్టోర్ అయినటువంటి డేటాని తీసుకొని, సో ఇక్కడ మషిన్స్ ఉన్నాయి కదా, ఆ మషిన్స్ లో ఇదిగో ఇక్కడ పెడతారు. సో ఆ మషిన్స్ లో పెట్టిన తర్వాత ఆ డేటా ప్రకారము ఇదంతా వర్క్ చేయాల్సింది ఉంటుంది అనమాట. సో ఇండస్ట్రీస్ లో కనుక మనం చూసుకుంటే పెద్ద పెద్ద మషిన్స్ అవి ఏ విధంగా వర్క్ చేస్తాయి అని అంటే ఇలానే వర్క్ చేస్తాయి. ఇది సెన్సార్. ఇక్కడ లైట్ కనిపిస్తుంది కదా మీకు, చూడండి ఒక సౌండ్ వచ్చింది. నేను ఇలా చేయి పెట్టగానే అక్కడి నుంచి సౌండ్ వచ్చింది. సెన్సార్స్ ఆ విధంగా పనిచేస్తాయి. డేటాని ఆ విధంగా మషిన్ లెర్నింగ్ కోసం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండేలాగా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇదిగో ఇలా చూపిస్తారు మీకు.